అందరికీ నమస్తే. ఇదేంటంటే సున్నుండలనమాట. సున్నుండలు చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం పట్టు మినపప్పు ఉందనమాట. ఇంకా అందుకని కొంచెం సాయిపప్పు కలిపి మిక్సీలో పట్టేశాను. ఇంతింతే ఉంది. రెండో సగం తీసుకుని చెరో సగం ఇంకా కొంచెం గుప్పుడు బియ్యం తీసుకున్నాను అనమాట. అవి వేపేసి మిక్సీ పట్టేశాను. ఇంకా యాలకుల పొడి, ఇందులో ఎండు కొబ్బరి వేసాను అనమాట. ఈ బెల్లం, ఇదిగో బెల్లం కూడా సగం ఉందని ఇంకా అన్నిటికీ అయిపోయిద్ది అని చేసేయచ్చు అని చేశాను అనమాట. ఇదేమంటే మాడిపోయిన నెయ్యి ఉంది, దీనికోసం ఇంత చేయాల్సి వచ్చింది. ఇదైతే ఇంట్లో చేసిన నెయ్యి. ఈ కాగబెడుతుంటే ఇదేమో కొంచెం మాడిపోయింది. ఇది కొన్న నెయ్యి చూడండి ఎంత తెల్లగా ఉందో, డాల్డాలా ఉందన్నమాట. ఈ మాడిపోయిన నెయ్యి కోసం సున్నుండలు చేశాను అనమాట. చూడండి సున్నుండలు ఫుల్ నెయ్యి వేసేసాను, మాడిపోయిన నెయ్యి సున్నుండలకి. ఇంకా కొంచెం మిగిలిపోయింది, సున్నుండలు అయిపోతున్నాయి మాడిపోయిన నెయ్యి వల్ల.